మీకు తెలుసా, సైన్స్ చెబుతుంది ఒక కాకి చనిపోతే మిగతా కాకులు ముందు గట్టిగా అరుస్తాయి. కొద్ది క్షణాల్లోనే డజన్లుగా కాకులు అక్కడ చేరుతాయి. తరువాత ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంటుంది. అవి చనిపోయిన కాకి చుట్టూ నిశ్శబ్దంగా కూర్చుంటాయి. కొన్నిసార్లు ఆ కాకి మీద ఆకులు చిన్న కొమ్మలు వేస్తాయి, దాన్ని పూడ్చుతున్నట్లుగా. శాస్త్రవేత్తల ప్రకారం ఇది వాళ్లకు సూచన, నేర్చుకునే క్షణం. అంటే ప్రమాదాన్ని గుర్తించడం, ఒకరినొకరు హెచ్చరించడం నేర్చుకుంటారు. ఖురాన్ ఈ వాస్తవాన్ని చాలా కాలం క్రితమే హాబిల్ కాబిల్ సంఘటనలో పేర్కొంది. తరువాత అల్లాహు ఒక కాకిని పంపాడు. అది నేలను గీకడం మొదలుపెట్టింది. తద్వారా కాబీల్కి తన అన్నయ్య శవాన్ని ఎలా దాచాలో చూపించేందుకు. ఖురాన్ సూరహ్ అల్-మైదా 5:31. దీనివల్ల మనుష్యుడికి మృతదేహాన్ని పూడ్చడం ఎలా చెయ్యాలో మొదటిసారిగా నేర్పింది ఒక పక్షి, కాకి అని తెలిసింది. ఇప్పటికీ ఈ పక్షి తన చనిపోయిన స్నేహితుణ్ణి గౌరవంగా స్మరిస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇది కేవలం సహజ ప్రవర్తనమా, లేక ప్రతి జీవికి దాని జీవన పద్ధతులు నేర్పిన సృష్టికర్త అల్లాహ్ ఏర్పాటు చేసిన వ్యవస్థనా? అసలు పాఠం. ఖురాన్ మనుషులకు మార్గదర్శి. సైన్స్ ఏదైనా కనుగొంటే అది ఖురాన్ వాక్యాలను మరింతగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే అది ఈ లోక మరియు పరలోక విజయం కోసం మార్గం చూపుతుంది.